హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. 5,000 రూపాయలను 2 సంవత్సరాలకు 10% సరళ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. మొత్తం ఈ అమౌంట్ ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 మినిట్స్లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చుదా. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 5,000 రూపాయలను 2 సంవత్సరాలకు 10% సరళ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. మొత్తం అమౌంట్ కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? ప్రిన్సిపల్ వచ్చేసి 5,000 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి 5,000 రూపీస్. టైం వచ్చేసి ఎంత? టైం వచ్చేసి 2 సంవత్సరాలు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. రేట్ వచ్చేసి ఎంత? రేట్ వచ్చేసి 10%. రేట్ వచ్చేసి 10%. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 5,000 ఇంటూ టైం 2 ఇంటూ 10/100. అప్పుడు ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 1,000 రూపీస్ వస్తుంది. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? ఇక్కడ అమౌంట్ కనుక్కోమంటున్నాడు. అమౌంట్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 5,000 రూపీస్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,000 రూపీస్. టోటల్గా మనకి ఎంత వస్తుంది? 6,000 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 6,000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.